విచిత్రం ఏంటంటే ఇవాళ కేసులు పెడుతున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు. వీళ్ళు పెట్టిన కేసుల్ని ఒకసారి లెక్క తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు పెట్టిన కేసులు అరెస్ట్ చేయించినవి ఉంటాయి కదా, అది లెక్కేస్తే వీళ్ళకంటే ఎక్కువగా వైసీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులు అరెస్ట్ చేయించిన సంఘటనలు ఉంటాయి. అక్కడ 2 గ్రూపుల్లో ఒక గ్రూప్కి ఎమ్మెల్యే సపోర్ట్ చేస్తూ రెండో వాళ్ళని అరెస్ట్ చేయించింది. సోషల్ మీడియా వాళ్ళని కూడా అట్లా అరెస్ట్ చేయించిన బోర్డు ఉన్నాయి కదా. అట్లాగా పార్టీ ఆ కమాండబుల్స్ ఇచ్చే, ఇప్పుడు తెలుగుదేశం మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తిరువూరు ఎమ్మెల్యే మీద లోకల్ వాళ్ళు కంప్లైంట్ చేశారు, పిలిపించి ఇద్దరితో మాట్లాడారు కదా. అట్లాగే ఇతర నియోజకవర్గాలు అట్లా క్లాష్ వస్తున్నప్పుడు ఇద్దరితో మాట్లాడుతున్నారు కదా, ఒకళ్ళని కంట్రోల్లో ఉండమని చెప్తున్నారు కదా, ఒక 3 సభ్య కమిటీను అది వేసి. అట్లాంటిది ఇక్కడ లేదు. దాని ఇంపాక్ట్ వాళ్ళిద్దరిది పెరుగుతున్న కొద్దీ వీళ్ళు పట్టించుకోవాలా, అది కాస్త ముదిరి సొంత పార్టీ నాశనంలో, అంటే తెలాపాపం తలా పిడికిడి అంటారు కదా, కర్ణుడి జవాబు 100 కారణాలు అంటారు కదా. వైసీపీ ఓటమిలో ఈ పట్టించుకోని తనం అనేటటువంటిది కూడా స్టిల్ నౌ అనేక చోట్ల నియోజకవర్గాల్లో ఒకరికొకరికి డిస్ప్యూట్స్ ఉన్నాయి. పైగా వైసీపీలో మహిళా నేతలు ఉన్న చోట ఎక్కువ ఇది కనబడుతుంది. రోజా గారి నియోజకవర్గం కానీ, ఈమె కానీ, లేదంటే ఇంతకుముందు రాజీనామా చేసిన ఉండవల్లి శ్రీదేవి కానీ, అంతకుముందు హోంమంత్రిగా పనిచేశారు ఆమె పేరు, ఆవిడ కానీ, అక్కడ ఖచ్చితంగా అప్పుడు డొక్కా మాణిక్య ప్రసాద్ సీట్ ఇస్తున్నారని చెప్పి అక్కడ గొడవ. ఇక్కడ ఇప్పటికీ కూడా నగర నియోజకవర్గంలో ఇద్దరికి పడదు అనేది ఇప్పటికీ కూడా ఉంటుంది. అలాగే ఈవిడ అంటే ఎక్కువ వైసీపీలో మహిళా నేతలు ఉన్న చోట ఈ డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయి, కానీ అది జగన్ తెలిసినా వాటిని షార్ట్అవుట్ చేయలేదు. ఇమీడియట్ గా కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల పార్టీ ఈ పరిస్థితి వచ్చింది అనేది కూడా ఒక ఇది ఉంది. ఖచ్చితంగా అదే జరిగింది. ఇప్పుడు పార్టీకి సంబంధించిన వాళ్ళే ఓట్లు ఎందుకు వేయలేదు, కనీసం